అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సులో వెళుతున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు బోల్తా పడడంతోని దీనిలో దాదాపుగా 8 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బస్సు మొత్తంగా చూసుకుంటే 35 మంది ప్రయాణికులు దీనిలో ప్రయాణిస్తూ ఉన్నారు అని చెప్పేసి పోలీసులు అందించిన సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. మరి దీనిలో అసలు బస్సు ఎందుకు ప్రమాదానికి చోటు చేసుకుంది, ప్రమాదం జరిగింది అనే ఆ వివరాల్లోకి మనం వెళితే వీళ్ళందరూ కూడా బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడాను ఆ తీర్థయాత్రని పూర్తి చేసుకుని వెళుతూ ఉన్నారు. వీళ్ళందరూ కుటుంబ సభ్యులు 35 మంది కుటుంబ సభ్యులందరూ కలిసి భద్రాచలంలోని శ్రీరాముని దర్శనం చేసుకుని మళ్ళా ముగించుకుని తిరిగి అన్నవరం వెళ్తూ ఉన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం కోసం వెళ్తూ ఉన్నారు. మరి ఈ సమయంలోని ఈ రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మరి ఇది కూడాను ఇంచుమించుగా మనకి కొద్దిసేపట్లో జరిగిన అంటే రాత్రి జరిగిన అరుణాచల్ ప్రదేశ్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో మరి దానిలో కూడా దాదాపు 22 మంది మరణించడం జరిగింది. అలాగే ఆ క్షతగాత్రులను అక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళ హాస్పిటల్కి పంపించిన పరిస్థితి. మరి దీని మీద దేశ స్థాయిలో నాయకులందరూ కూడా స్పందించారు. అనేక మంది విచారం వ్యక్తం చేశారు దీనికి. ఎందుకంటే తరచూ కూడా ఈ బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మనం గతం అక్టోబర్ నవంబర్ తీసుకుంటే అప్పుడు కూడా సేమ్ 20-25 మంది 30 మంది ఇట్లాగా ఇంచుమించుగా 10ల సంఖ్యలో దాటి మరణించిన వారి సంఖ్య ఉంది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు అది రిపీట్ అవుతా ఉంది, ఇయర్ ఎండింగ్లో కూడా మళ్ళీ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడము అనేది కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రము వీళ్ళు దైవ దర్శనానికి వెళ్ళి వస్తున్న నేపథ్యంలోని కుటుంబానికి అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన సిబ్లింగ్స్ లైక్ ఇలా అందరూ కూడా ఒక 35 మంది ఉన్నారు. వీళ్ళల్లోన మహిళలు ఉన్నారు మరణించిన వారిలో, అలాగే ఒక చిన్నారి కూడా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇది చింతూరు మారేడుమిల్లి ఇక్కడ ఆ రోడ్లో యాక్సిడెంట్ జరగడం వల్ల ఏంటంటే చింతూరు మారేడుమిల్లి ప్రాంతంలో రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మరి ఇది కూడా ఘాట్ రోడ్ ప్రాంతమే. మనం అరుణాచల్ ప్రదేశ్ని తీసుకుంటే అది కూడా పూర్తిగా నేరో రోడ్స్, చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉంటూ ఉంటాయి, రోడ్స్ బాగోవు, పూర్తిగా లోయలు ఉంటాయి అక్కడ. మరి ఇది కూడా సేమ్ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ఇదంతా కూడా మొత్తం మన్యం ఏరియా, అటవీ ప్రాంతము. ఇక్కడ కూడా నేరో రోడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఘాట్ రోడ్ ప్రాంతం ఇదంతా కూడాను అంటే వన్ వే ట్రాఫికే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడెక్కడ కూడా మనకి డబుల్ రోడ్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తాయి. సో ఇలాంటి నేపథ్యంలోనే డ్రైవర్ నిర్లక్ష్యమే యాక్సిడెంట్కి ప్రమాదానికి కారణము అని చెప్పేసి పోలీసులు ఒక సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. మరి దీని మీద విచారణ చేస్తూ ఉన్నాము. ఆ డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్పేసి క్షతగాత్రుల్లో కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఒకవేళ డ్రైవరు మత్తు నిద్ర మబ్బులో ఉండి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే స్పీడ్ని కంట్రోల్ చేయలేకపోయాడా, ఎక్కువ స్పీడ్తో వెళుతూ ఉన్నాడా, అట్లీస్ట్ ఆ రూల్స్ ఏమున్నాయో ఏమైనా పాటించలేదా, లేదు ఇంకా ప్రమాదవశాత్తు అట్లా జరిగిందా అనే కోణంలోనైతే పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. మరి ఈ బస్సు ప్రమాదం జరిగిన బస్ తాలూకా నెంబర్ AP 39UM6543 ఉంది. మరి దీనికి సంబంధించిన సంస్థ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి ఆ బస్సు డ్రైవర్కి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ మనకు తెలియజేయలేదు. బట్ ఏదైనా కూడాను ప్రయాణికులైతే మాత్రం వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయాలి, వీళ్ళందరినీ హాస్పిటల్కి తరలించాలి, అలాగే డెడ్ బాడీస్కి సంబంధించిన తతంగం అంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ ఉంది. చాలా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి. దైవ దర్శనానికి వెళ్ళి తిరిగి వెళ్తున్న సమయంలో ఇలా జరగడం నిజంగానే బాధాకరం అని చెప్పేసి మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నాయనేది మళ్ళా ఒక ప్రశ్నగా మారిపోయింది మనందరికీ. ఎందుకంటే జస్ట్ జరిగి నిన్న రాత్రి 10 గంటలకి అట్లా 9:30-10 గంటల మధ్యలో అరుణాచల్ ప్రదేశ్ యాక్సిడెంట్ జరిగింది. ఇది కూడా తెల్లవారుజామున జరిగింది. మరి ఇట్లా జరగడం అనేది బాధాకరంగా ఉంది. మరి ఏదైనా కూడా ప్రయాణాలు చేస్తున్న వారు ఈ ఏడాది ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అనేది అయితే మాత్రం ఇక్కడ తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనం ఫొటోస్లో చూసుకోవచ్చు, ఆ పూర్తిగా బస్సు పైనుంచి కిందకి ఒరిగిపోయింది. అందరూ కూడా రోడ్డు పక్కన బాడీస్ అన్నీ ఒక పక్కన పెట్టారు, రోడ్డు పక్కన రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడ్డానికి చాలా భయానకంగా బాధాకరంగా ఉన్న ఆ విషాదాంతమైన పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి తగిన సహాయక చర్యలు ఇమ్మీడియట్గా చేసి క్షతగాత్రులకి సరైన వైద్యం అందించాలని చెప్తూ ఉన్నారు. అలాగే మరి మృతి చెందిన వారికి ఏం చేస్తారో అనేది అయితే మాత్రం ఇంకా మనకి అప్డేట్ రాలేదు. ఇది ఏపీలోని జరిగిన ఈ ఘోర ప్రమాదము బస్సు బోల్తాకి సంబంధించిన అప్డేట్.